హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పక్కన మా అక్క వాళ్ళ ఇంట్లో పూలు తెంచుదామనేసి వెళ్ళాను. దేవుడికి పెడదామంటే సరే అని చెప్పేసి అక్కడ గన్నేరు పూలు ఇంకా తెంచుతుంటే పక్కనే ఒక పాము ఉంది. ఆ పాము సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది. ఏంటబ్బా అని చూస్తే పాము. చూసరికి భయం వేసింది ఒకేసారి. ఇంకా చూడండి ఎట్లా వెళ్తుందో, మెల్లగా వెళ్తున్నారు. ఇంకా ఆ చెట్టు మించి ఈ చెట్టు మీదకి వచ్చేసింది. మెల్లగా ఇంకో చెట్టు మీదకి వెళ్తుంది. అది చాలా రోజుల తర్వాత పాముని చూసాము. అసలు మస్తు భయం వేసింది. అసలు ఇక్కడ హైదరాబాద్లో కనబడవు కదా పాములు. ఊర్లో అయితే పాములు ఉంటాయంట. ప్రస్తుతానికి అయితే ఒక పాము కలిసింది మాకు. చూసాం మేమైతే. చూడండి అది ఎలా వస్తుందో. దాన్ని చూస్తే భయం వేసింది మాకైతే. దీన్ని మేము పసిరిక పాము అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. అది చూస్తుంది, చూడు ఎలా చూస్తుందో. పగబడతాయా ఈ పాములు? వేరేదైతే తెలుసు, ఇదైతే నాకు తెలీదు. ఏమో ముక్కులకు జరుగుతుంది అంటారు ఈ పాముని. మా నాయనమ్మ అయితే దీన్ని తోక పట్టుకొని కింద కొట్టేస్తుంది చూస్తే. మా నాయనమ్మ ఒకసారి అలాగే చేసింది చిన్నప్పుడు. నాకైతే అదే సీన్ గుర్తొచ్చిండే. చాలా రోజుల తర్వాత పాముని అయితే చూశాను. అది చూడండి ఎట్లా చూస్తుందో. మమ్మల్ని చూస్తుంది అక్కడ నిలబడితే. మేము మెల్లగా చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. అగో చూడండి ఎట్లా పోతుందో. అరే ఇంత పట్టున్న చాలా వెళ్ళిపోతుంది అది అసలు. ఆ చెట్టు మీదకి వెళ్ళింది. చాలాసేపు ఉంది ఆ చెట్టులోనే. అది ఎండ కొడుతుంది కదా, చల్లగా ఉందేమో. ఆ చెట్టు మీదనే ఉంది చాలాసేపటి వరకు అయితే. చూసారా ఫ్రెండ్స్, ఈ పాముని మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.